వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంటులో ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో త్రిముఖ పోటీ ఉందని చెప్పుకోవచ్చు. బీజేపీ అభ్యర్థి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ పార్లమెంటులో విస్తృతంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించినందుకు బాధపడుతున్నారు. ఈసారి గెలుపు తమదే అంటున్న బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ పరిధిలో ప్రచారాలు జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. మనతో పాటు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి, అయితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ప్రచారాల్లో జోరు అందుకున్నది. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే త్రిముఖ పోటీ జరుగుతుంది తెలుసుకోవచ్చు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కానీ బీజేపీ తరఫున చూసుకున్నట్టయితే అరవింద్ గారు టఫ్ గా ఉన్నారు. అయితే త్రిముఖ పోటీ జరుగుతున్నది. ఏ విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగిత్యాల అండ్ కోరుట్ల ప్రాంతాలలో ఇక్కడ ఇద్దరు కూడా ఎమ్మెల్యేస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మాకు చాలా బాధ అవుతా ఉంది. ఈ ప్రాంతానికి కొత్తవానైనా మరి ప్రజలకు 1.5 మంత్రులు తిరుగుతున్నా, వాళ్ళు కలుస్తున్నా, నేను మాట్లాడుతున్నా, మంచి రెస్పాన్స్ వస్తుంది. కేసీఆర్ గారు ఓడిపోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే జనాన్ని మోసం చేసే వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం అమలు చేయకుండా 5 నెలలు గడిపిన తర్వాత ప్రజలకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసగాళ్ళు, మోసం చేసే ప్రభుత్వం అని తేలిపోయింది కాబట్టి బాధపడతా ఉన్నారు. మరి జనానికి వచ్చే రైతు బంధు టంచిన టైంకి వస్తున్నప్పుడు కరెంట్ సరిగ్గా ప్రాంప్ట్గా వస్తుండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు బంధు అందరికీ లేదు. కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. ధాన్యం సగం వరకు ప్రైవేట్ వాళ్ళే కొనుగోలు చేసిండ్రు. మరి ఉన్న సగం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పడలేదు రైతులు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటారు. పంటలు పండించుకొని సంతోషంగా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దాని విలువను కూడా రైతు అకౌంట్లో వేస్తుండే భద్రతగా ఉంటున్నారు. ఇప్పుడు భద్రత లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు భావిస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం? ఒక విషయం చెప్తున్నా మీకు, అప్పులు చేయని ప్రభుత్వం అంటూ లేదు. అప్పులు చేసినా ఆస్తులు సృష్టించింది కేసీఆర్ గారు. వీళ్ళు అప్పులు చేస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు అయితే 25,000 కోట్లు అప్పులు చేసిండ్రు. ఏం సృష్టించిన వాళ్ళు? రైతులకు ఇచ్చే రైతు బంధు లేదు, రైతులకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి లేదు, రైతులకు ఇచ్చే రైతు బంధు దిక్కు లేదు. ఇవన్నీ కూడా ఇవ్వకుండా మరి గతంలో డిపాజిట్ చేసినటువంటి రైతు బంధు 7,000 కోట్లు అవి ఏం చేశారు? మరి అదేవిధంగా ఈ అప్పు తీసుకున్న డబ్బులు ఏం చేస్తున్నారు? ఎవరు తెలియడం లేదు. అంటే వాళ్ళు 10 ఏళ్ళు ఏదైతే వాళ్ళు ఆశించారో దోపిడీ చేద్దామని ప్రజలు వాళ్ళు దూరం పెట్టారు. ఇవాళ వాగ్దానాలు చేయడం వల్ల ప్రజలు మోసపోయి వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఈ దోపిడీ ధర తప్ప వేరే అధికారం లేలకు. ఇంకోటి, గల్ఫ్ బాధితులు ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నారు. గల్ఫ్ బాధితులకు మీరు ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? గల్ఫ్ బాధితులకు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. కూడా స్టేట్ గవర్నమెంట్ చేయకున్నా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది నేషనల్ సమస్య కాదు, ఇంటర్నేషనల్ సమస్య. గల్ఫ్ బాధితులు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ ప్రాంతం నుంచి వేలాది మంది పోయారు. కువైట్ పోయినరు, సౌదీ పోయినరు, దుబాయ్ పోయినరు, మస్కట్ పోయినరు, కువైట్ అన్నీ పోయినరు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ నకిలీ ఏజెంట్ల బారిన పడి వాళ్ళకు వీసాలు రాక, ఇటు రాలేక, అక్కడ ఉండలేక అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ వండుకుంటే కూడా డబ్బులు లేక చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చనిపోయిన శవాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకురాలేదు. కానీ మా కవితమ్మ గారి జాగృతి ఆధ్వర్యంలో చాలామంది చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చింది ఇండియాకు. అయితే మనం చూసుకున్నట్టయితే గల్ఫ్ బాధితులను ఆదుకునే ప్రయత్నం మేము చేస్తున్నామని, అదేవిధంగా గతంలో కూడా బీజేపీకి మెమోరాండం ఇచ్చామని, ఆయన బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఓడిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని, మేమే అధికారంలోకి వస్తామని, కేంద్రంలో ఎక్కువ శాతం సీట్లు సాధిస్తామని చెప్పేసి వారు భావిస్తున్నారు.